హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చేసే రెసిపీ కాకరకాయ కొబ్బరి కారం. కాకరకాయలు నేను పావు కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి పైన చుక్కు తీసి ఇలా కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. కొంచెం రాళ్ళు ఉప్పు పసుపు వేసి ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుందాం. కారం ఒక పావు కప్పు కొబ్బరి తురుము, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, సాల్ట్. మీ దగ్గర వెండి కొబ్బరి ఉంటే వెండి కొబ్బరి వేసుకోవచ్చండి. 10 నిమిషాల తర్వాత మనకి కాకరకాయలలోంచి నీళ్ళు ఇలా ఇలా బాగా గట్టిగా పిండి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా చేసుకుంటే కాకరకాయ కారం చేదు లేకుండా బాగుంటుందండి. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలను వేయించుకుందాం. ఇలా వేయించుకొని బాగా ప్లేట్లోకి తీసుకోవాలండి. ఆయిల్ ఎక్కువైద్ది అనుకుంటే తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిలే ఉంచుకోవాలి. పోపు దినుసులు, ఎండుమిరపకాయ, ఒక కప్పు ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని అవన్నీ వేగాక మనం వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం కూడా వేసుకొని ఒక మంట తగిలించి స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఇలా చేసుకోండి, కాకరకాయ కొబ్బరి కారం బాగుంటుంది.